హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏంటో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నా. కొత్త వీడియో ఏంటంటే మక్రోని ఫ్రెండ్స్. మక్రోని అయితే ఇప్పుడు మన మన ఛానల్ అయితే అసలు ఆ మక్రోని అనేది పెట్టలేదు అన్నమాట, వీడియో పెట్టలేదు. అందుకే ఈరోజైతే మక్రోని చేస్తున్నాను. అది ఎలా చేస్తాను ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రమే వీడియో అర్థమవుద్ది. మీరు వీడియోని స్కిప్ చేశారంటే ఆ వీడియో అని మీకు అన్నదే అర్థం కాదు. అందుకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. మక్రోనికి కావాల్సిన ఐటమ్ ఏంటి ఒకసారి చూద్దాం. అలాగే మన ఛానల్ ఫస్ట్గా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మక్రోని ఎలా చేయాలి ఏంటన్నది, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మక్రోని అయితే రెడీ అయిపోయింది. ఎలా అన్నది మక్రోనీని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీని టేస్ట్ ఎలా ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే మక్రోని ఉడకపెట్టడానికి అయితే వాటర్ పెట్టి అందుట్లో ఉప్పు వేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తారనమాట. ఉప్పు అన్నది మక్రోని ఉప్పుగా ఉంటాక తర్వాత నూనె అన్నది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుందని నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళని మరిగిపోయాక మనం మక్రోని అన్నది ఉడకపెట్టుకోవాలి ముందు. ఫ్రెండ్స్ నేనైతే మక్రోని తీసుకున్నాను, చిన్నవి మాట. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి, రౌండ్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అయితే ఉంటాయి. మీకు ఏవి కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. నేనైతే చిన్నగున్న మక్రోని తీసుకున్నాను ఫ్రెండ్స్. మక్రోని చూడండి ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మక్రోని పొద్దున మీద ఉండగానే మనం వాటర్ సపరేట్ చేసుకోవాలి. అన్నం మనం పొద్దునగా ఎలాగ ఉంచుకుంటాం అలా అయితే ఉంచుకోవాలి వీటిని. లేకపోతే బాగా పీసుల కింద మెత్తగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. అందుకు పొద్దునుండగానే మనమైతే వీటిని పక్క తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మక్రోని అయితే ఇలాగైతే ఇలా ఉండేలాగా చూసుకొని మీరైతే వంచేసుకోండి. మక్రోని బాగా ఉడకకూడదు, మెత్తగా ఉడకకూడదు ఫ్రెండ్స్, ఇలాగ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మక్రోని ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను, చూడండి, ఓకేనా. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయొద్దు. కొంతమంది ఆయిల్ ఎక్కువ తీసుకొస్తారు, ఆల్రెడీ దేశంలోనే ఆయిల్ ఎక్కువ తీసుకోరా, అందుకే సరిపడినంత తీసుకోండి, ఓకేనా. ముందైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేగించుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, అలాగే పెద్ద పచ్చిమిరపకాయలు, పులుపులు బాగా అవి కొంచెం వేగాక 10 నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం వేగేద్దాం. ఉడికిపోయి ఇందులో మనం బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. చిన్న మక్కలలోకైతే చిన్న ముక్కలు కోసుకోండి. బంగాళదుంపలు, క్యారెట్లు అంటే అన్ని కూరగాయలు వేసుకోవచ్చు, అన్ని కూరగాయలు వేసేస్తారు. అందుకే మీరు నేనైతే అన్నీ వేయను, ఓన్లీ బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయలు వేసి చేతనమాట. బటర్, జింజర్, బుసర్, ఫిల్ఫిల్ అహదర్, ఫిల్ఫిల్ బార్, టమాట్, కొస్మేర, ఇవి కావాల్సిన చికెను, మక్రోని, ఓకేనా ఫ్రెండ్స్. ఇంత వాటికి వేసుకొని మనం కొంచెం ఉడికించుకుందాం. అలాగే కొంచెం అయితే 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ముందు 1 స్పూన్ ఉప్పు అయితే గుమ్మ త్వరగా ఉడికిపోతాయి. 1 స్పూన్ వేసుకోండి. సరిపోతే ఆఖరిన టేస్ట్ చూసుకొని అప్పుడు ఉప్పు వేసుకోండి. ముందు ఎక్కువ ఉప్పు అయితే వేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటా ముక్కలు లాస్ట్ టమాటా ముక్కలు వేసుకోండి. ఎందుకంటే ఉత్తరం పోతే కదా, అందుకు లాస్ట్ వేసుకోండి.
2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇలాగా ఒక ఫ్రెండ్స్ అయితే అన్నీ ఉప్పు అన్నీ అలాగే చికెన్ వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఏమో కానీ 1 స్పూన్ కానీ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకటైతే చికెన్ మాగి వేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ ఇంకా పెట్టేది చూపించాను కదా ఫ్రెండ్స్, అది ఎప్పుడు కూడా ప్రతి వంటలో అయితే వేసుకోవాలని చెప్పాను కదా. చికెన్ మాగి అంటే ఉప్పుగా ఉంటుంది, ఉప్పు ఎక్కువ కనిపిస్తుంది, ఒకటే వేసుకోండి. ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ కారం. ఎక్కువ అయితే వేసుకోవద్దు, లైట్గా వేసుకోండి. వేసుకోకుండా లేదు, కారం వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. తర్వాత 1 స్పూన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు మూతలో పెట్టేసుకోండి. 2 నిమిషాల పాటు. ఎప్పుడు చెప్పేది టమాటో పేస్ట్ టమాటా నాకు సగం సరిపోద్ది, నేను ఎక్కువ అన్నాను కాబట్టి. మళ్ళీ సాల్ట్ అలాగే దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం లైట్గా. చూడండి, ఇంకా అయితే విసిరిపోయింది. లైట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనము మసాలా పౌడర్లుగా చేసిన కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఇంట్లో మిక్స్ అవుతాయి. నా మక్కలోని ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, కర్రీ అన్నది ఎలా అయితే మీరు రెడీ అయిపోవాలి. కర్రీ చూసారు కదా, ఇలా అన్నది ఉండేయాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మక్కరోని వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడైతే మక్కరోని అంతా ఈ కర్రీలో అయితే వేసేసాను. వేసుకొని అలాగే మనం పాటు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మక్కరోని అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దిప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మక్కరోని అయితే రెడీ అయిపోయింది. మక్కరోని రెండు రకాలుగా వండుతారు. ఒకటైతే ఇప్పుడు ఎలాగైనా చూపిస్తాను, ఇది ఒకసారి చూడండి మీరు దగ్గరగా. రెండోది ఎలా అంటే నేను అది కూడా ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మక్కరోని అయితే ప్రస్తుతానికి రెడీ అయిపోయింది. కొంతమంది ఎత్తుకు ఎలా తింటారో, మా ఇంట్లో అయితే ఎలాగైతే తినరు ఫ్రెండ్స్. నేనైతే ఇందులో వాటర్ పోస్తాను. మక్కరోని అయితే ఇలా వండినా కూడా చాలామంది ఇష్టంగా తింటారు. చాలా ఇంట్లో కూడా ఇలాగే రెడీ చేస్తారు మక్కరోని అయితే ఇలా రెడీ చేయండి. ఫస్ట్ టైము వాళ్ళకి నచ్చలేదు ఇలాగ అంటే రెండోసారి నేను ఎలా వండుతున్నప్పుడు అలా కూడా ట్రై చేయండి. కానీ ఫస్ట్ అయితే చాలామంది ఇంట్లో అయితే మక్కరోని ఇలాగే వండుతారు. ఓకేనా, కొంతమంది ఇంట్లో ఎలా వండుతారు అన్నది కూడా అది కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి చూపించాను కదా, అలా అయితే కొంతమంది ఇంట్లో చాలామంది ఇంట్లో అయితే అలాగే తింటారు. మా ఇంట్లో వచ్చినప్పటికీ మా వాళ్ళు తినే పద్ధతి అయితే చూడండి, గ్లాస్ వాటర్ మొత్తం ఇందులో అన్నది మక్కరోనిలో ఇలా వేసేస్తాను. ఎందుకంటే మా వాళ్ళు అలాగే తినరు, కొంచెం వాటర్గా ఉండేలాగా, కొంచెం స్పైసీగా అంటే కొంచెం వాటర్ ఉండేలాగైతే చూసుకుంటారు. ఇంకొక ఇలా 1 గ్లాస్ వాటర్ కానీ 2 గ్లాసుల వాటర్ కానీ తీసుకోండి కదా. ఇది కొంచెం ఉడికేదాకా 10 నిమిషాలు
15 నిమిషాల పాటు అలా ఉంచుతాను నేను. ఆ వాటర్ అంతా వీటెక్కిదాకా ఆల్మోస్ట్ మకరోని అయితే ఫినిష్ అయిపోయింది. కానీ మా ఇంట్లో మా పిల్లలు ఎలా తింటారనేది దాని ప్రాసెస్ అయితే ఇది. కానీ నేను ముందు చూపించిన దాంట్లో అయితే మకరోని అయితే ఫినిష్ అయిపోయింది. మకరోని అలాగే చాలామంది ఇంట్లో అయితే అలాగే తింటారు. కొంతమంది ఇంట్లో అయితే ఇలా తింటారు. మీరు 2 రకాలుగా మీరు వండొచ్చు. అంటే వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా వండొచ్చు. కానీ 2 పద్ధతులు వెళ్తాం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మకరోని అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా అయితే నేను దింపేస్తాను. ఇలా వాటర్ ఉండి ఇలాగైతే ఇలా వాటర్ అయితే ఉండాలి మా ఊళ్ళు తింటాకే. మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు కూడా ఇలా వండుతాను అనమాట. అంటే 2 రకాలుగా వండుతాను. ఇలాగైతే ఎక్కువ తింటారు అన్నమాట పిల్లలు. ఇలా వాటర్ అన్నది ఉండాలి వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 2 రకాలుగా మనం మకరోని అన్నది వండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మకరోని అయితే రెడీ అయిపోయింది. ఎలా అన్నది మకరోని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీని టేస్ట్ ఎలాగుందో చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మకరోని అయితే నేను టేస్ట్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మకరోని అన్నది ఇంత గ్రేవ్గా ఎంత పర్ఫెక్ట్గా వస్తే మకరోని అనేది పర్ఫెక్ట్గా సూట్ అయింది, అది సెట్ అయిందని అర్థం. నేనైతే టేస్ట్ చెప్తాను. నిజంగా బాగుంది ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ సెట్ అవుతే మకరోని చాలా టేస్ట్గా కుదురుతుంది. మకరోని కూడా చాలా బాగా అయితే కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, మకరోని నేను చెప్పినట్టుగా రెడీ చేయవచ్చు ఖచ్చితంగా కనుక ఈ ప్రాసెస్కి అయితే ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలామంది చాలా మోడల్స్గా కూడా చేస్తారు. ఖచ్చితంగా అది కూడా మీరు నేర్చుకోండి. అరబియా ఇంట్లో అంటే ఎప్పుడో ఒక రకంగా వంటలు ఉండవు కదా, ప్రతి కూడా నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది రోజైతే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.